ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే వీడియో చేసి చాలా రోజులైతే అయిందండి. ఈరోజు కూడా మర్చిపోయాను, గోంగూర పచ్చడి పెడుతున్నాను కానీ మర్చిపోయాను అనమాట. వీడియో తీద్దామని మీకు చెప్తానండి, ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. గోంగూర పచ్చడి, మనకి గోంగూర పచ్చడి అయితే ఒక కట్ట అయితే తీసుకున్నానండి నేను. ఒక కట్ట మనకి ఇంత పచ్చడి అయిందనమాట. కట్టను శుభ్రంగా కడిగేసి మనకి మూకుడు వేసుకోనండి, ఆయిల్ పోసుకొని ఇందులో గోంగూర వేసి వేపేసుకోవాలండి. బాగా మనకి మెత్తగా అయిపోద్ది అనమాట. మనం ఉడకబెట్టుకోకర్లేదు. గోంగూర ఉడకబెట్టుకోకర్లేకోకుండా మనకి ఆయిల్లో మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయిపోయిన తర్వాత మనం పచ్చికారం ఉంటుంది కదండి, పచ్చికారం వేసేసి ఆ గోంగూరకు తగ్గ పచ్చికారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి, దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు 4 ఆయిల్ పోసుకోకుండా వేపేసుకొని అవి ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ పెట్టేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. నేను ఎల్లుల్లిపాయలు వేసాను. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, సామినపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసాను. వేసుకొని మనం పోపు వేసుకున్నామండి. మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకి ఈజీ పద్ధతిలో రెడీ అయిపోయిందండి పచ్చడి. మనం మిక్సీ అది పట్టుకోకర్లేదు, మెత్తగా అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా పచ్చడి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు ఇవ్వట్లేదండి. థ్యాంక్ యూ.